హలో నమస్తే వనకం ఆదాబ్. దిస్ ఇస్ ఇంద్రజా తోట. వెల్కమ్ టు బయోస్కోప్. సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్స్. బాలయ్య డ్యూయల్ డెస్టినీ సింగిల్ డామినేషన్. ఆ హీరో కాబట్టే స్పెషల్ సాంగ్ చేసా అంటున్న శ్రీలీల. చెర్రీ స్టెప్, రెహమాన్ బీట్, పెద్ది మాస్ హిట్. ప్రభాస్ చూపు కోసం రష్మిక లూప్ లో వెయిటింగ్. ఏం వండుతున్నారో కాస్త చెప్పండి అయ్యా. బుచ్చిబాబు ఆస్కింగ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ చెర్రీ ఫస్ట్ లుక్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇటీవలే అచ్చి అమ్మగా జాన్వీ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. ఇక ఫస్ట్ సింగిల్ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. పెద్ది సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతుందని రామ్ చరణ్ చాలా రోజుల క్రితమే ట్వీట్ చేశారు. దీంతో ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఎలాంటి మ్యూజిక్ అందించారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి పాటగా చరణ్ జాన్వీలపై షూట్ చేసిన ఓ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేస్తారంటూ మొన్నటిదాకా ఓ న్యూస్ వైరల్ అయింది. ఇలాంటి టైంలో రెహమాన్, బుచ్చిబాబు, సింగర్ మోహిత్ చౌహాన్ ఉన్న ఓ పిక్ ని చెర్రీ సోషల్ మీడియాలో షేర్ చేసి ఏం వండుతున్నారో కాస్త చెప్పండయ్యా అని ఫన్నీ కామెంట్ చేశారు. రామ్ చరణ్ పోస్ట్ పై ఏఆర్ రెహమాన్ రియాక్ట్ అవుతూ చికిరి చికిరి చరణ్ గారు అని ఆన్సర్ ఇచ్చారు. చికిరి సార్ అంటూ బుచ్చిబాబు ఫైర్ ఇమోజీని పోస్ట్ చేశారు. దీంతో మోహిత్ చౌహాన్ పాడిన చికిరి చికిరి అనే సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా రాబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. చెర్రీ షేర్ చేసిన పిక్ చూస్తుంటే మోహిత్, రెహమాన్, బుచ్చిబాబు కలిసి ఏదో స్పెషల్ మ్యూజిక్ వీడియో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 8న రెహమాన్ హైదరాబాద్ లో నిర్వహించే మెగా కాన్సర్ట్ లో సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. రేపో ఎల్లుండో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ కథాంశంలో పెద్ద సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ఊరమాస్ లుక్ లో కనిపించనున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మీర్జాపూర్ దివ్యేందు శర్మ, జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2026 మార్చి 27న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిరారు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ హీరోతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేషనల్ క్రష్. సౌత్ ఇండియా సినిమాల నుండి పాన్ ఇండియా సినిమాల హీరోయిన్ గా ఎదిగిపోయింది నేషనల్ క్రష్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రష్మిక మందన. ఈ వయ్యారి ఇప్పుడు చేతి నిండా ఆఫర్స్ తో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ తన తోటి యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. ఇటీవలే యానిమల్, పుష్ప 2, చావా సినిమాలతో భారీ విజయాలు అందుకుంది. కుబేరా సినిమాలో తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించి మెప్పించింది. ఇటీవలే బాలీవుడ్ లో ధామా అనే మూవీలో రక్తం తాగే వ్యాంపైర్ క్యారెక్టర్ లో నటించి అందరినీ భయపెట్టింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే త్వరలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రష్మిక చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. ఒక నెటిజన్, మీరు ప్రభాస్ తో ఎప్పుడు నటిస్తారు అని అడగ్గా, నాకు కూడా ప్రభాస్ తో నటించాలని ఆశ ఉంది. ఆయన చాలా మంచి నటుడు, మంచి మనిషి. తనతో పనిచేసే అవకాశం దొరికితే నా కెరీర్ వేరే లెవెల్లోకి వెళ్తుందని నమ్ముతున్నా. ఈ కామెంట్ ప్రభాస్ చూస్తారని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది మా హీరో రేంజ్ అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ హీరో కాబట్టే స్పెషల్ సాంగ్ చేశా. చాలా మంది చిన్న వయసులోనే ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి డైరెక్ట్ గా హీరోయిన్స్ గా ఛాన్స్లు అందుకొని సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అలా చిన్న వయసులోనే అతి పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ముద్దుగుమ్మ శ్రీలీల కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరూ యంగ్ హీరోలకు ఫస్ట్ చాయిస్ గా మారిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా శ్రీలీల పేరే వినిపిస్తోంది. సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే స్పెషల్ సాంగ్స్ తోనూ అదరకొడుతోంది. అందం, అభినయం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారుని విపరీతంగా ఆకట్టుకుంటోంది. 2017లో కిస్ అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం, రీసెంట్ గా మాస్ జాత్ర చిత్రాల్లో నటించింది. వీటిలో గుంటూరు కారం, భగవంత్ కేసరి బాగా ఆడాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో హీరోయిన్ గా చేస్తుంది ఈ బ్యూటీ. అలాగే రీసెంట్ గా పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. ఈ అమ్మడు లేటెస్ట్ గా స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో అందరూ నన్ను డాన్సర్ గానే చూస్తున్నారు. పుష్ప 2లో చేసిన ఐటెం సాంగ్ నా కెరీర్ పై ప్రభావం చూపింది. అలాంటి పెద్ద ప్రాజెక్ట్ లో భాగం కావడం నాకు గర్వకారణం. కానీ ఇలాంటి ఐటమ్ సాంగ్స్ వేరే సినిమాల్లో మాత్రం చేయను. పుష్ప 2 సినిమా వేరు, అల్లు అర్జున్, సుకుమార్ వంటి టాలెంటెడ్ టీమ్ తో పనిచేయడం ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అంటూ కామెంట్స్ చేసింది శ్రీలీల. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలయ్య మళ్ళీ ద్విపాత్రాభినయం. ఆల్రెడీ అఖండ 2 సినిమాతో నేషనల్ వైడ్ బర్జ్ క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ ఈసారి గోపీచంద్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో రాబోతున్నారు. జాట్ తో హిందీలో కూడా సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మల్లేని ఈసారి మళ్ళీ బాలయ్యతో మరో క్రేజీ మూవీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. NBK 111 సినిమా ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తుందని తెలిసిందే. ఈ సినిమా లొకేషన్స్ కోసం గోపీచంద్ మల్లేని అండ్ టీమ్ రాజస్థాన్ లో వేట ప్రారంభించారు. ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తారని తెలుస్తోంది. ఆల్రెడీ అఖండ 2 సినిమాతో నేషనల్ వైడ్ బర్జ్ క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ ఈసారి గోపీచంద్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో రాబోతున్నారు. అయితే బాలకృష్ణ, గోపీచంద్ ఆల్రెడీ వీరసింహారెడ్డి సినిమా చేశారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. 2 పాత్రలు ఫ్యాన్స్ ని మెప్పించాయి. అయితే అందులో ఓల్డ్ క్యారెక్టర్ మాత్రం ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చింది. అయితే బాలకృష్ణ 111వ సినిమాలో కూడా ఇలాంటి ట్విస్ట్ ఉండబోతోందని తెలుస్తోంది. బాలకృష్ణ 111వ సినిమాలో కూడా ఆయన డ్యూయల్ రోల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈసారి ఒక రోల్ కాదు, 2 రోల్స్ కూడా ఒకదానికి మించి మరొకటి అనేలా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా హిస్టారికల్ నేపథ్యంలో వచ్చే రోల్లో బాలయ్య అదరగొట్టేస్తారని అంటున్నారు. గోపీచంద్ ఈసారి కేవలం మాస్ కథే కాదు, కంటెంట్ ఉన్న క్రేజీ స్టోరీస్ తో వస్తున్నారని అంటున్నారు. స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన గోపీచంద్ ఈ సినిమాతో బాలయ్యను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాలని చూస్తున్నారు. ఆల్రెడీ తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ సాధిస్తున్న ఈ టైంలో బాలయ్యతో గోపీచంద్ అటెంప్ట్ క్రేజీగా మారుతుంది. అంతేకాదు ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా గోపీచంద్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాను కుదిరితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లేదా 2027 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వీరసింహారెడ్డితో బాలయ్యకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మీద నందమూరి ఫ్యాన్స్ పూర్తి కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. బాలకృష్ణ కూడా అఖండ 2 రిలీజ్ హడావిడి పూర్తిగానే నెక్స్ట్ ఆ సినిమాపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. బాలకృష్ణ 111వ సినిమాతో పాటుగా 112వ సినిమాను ఆదిత్య 999 డిస్కషన్ లో ఉంది. అయితే ఆ సినిమాను ముందు బాలకృష్ణ సొంతంగా డైరెక్ట్ చేయాలని అనుకున్నా అది రిస్క్ అనిపించి క్రిష్ డైరెక్షన్ లో చేయాలని అనుకుంటున్నారట. అయితే క్రిష్ కూడా రీసెంట్ గా మంచి ఫామ్ కనబరచలేదు. అనుష్క ఘాటితో సత్తా చాటాడని అనుకున్న అతను తీవ్రంగా డిసప్పాయింట్మెంట్ చేశాడు. మరి క్రిష్ చేతిలోనే ఆదిత్య 999 ఉందా, మరో డైరెక్టర్ ని తీసుకుంటారా అన్నది చూడాలి. టాలెంట్ ని తొక్కేస్తారు,
డబ్బులు ఇస్తే అవార్డులు ఇస్తారు. మోనార్క్ సెన్సేషన్ కామెంట్స్. ది ఇండియన్ మోస్ట్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్లో ప్రకాష్ రాజ్ ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాల్లో తన టాలెంట్తో ఎలాంటి క్యారెక్టర్నైనా రఫ్ ఆడిస్తారు. తన నటనకి గుర్తుగా ఎన్నో అవార్డులు, బిరుదులు పొందారు. ప్రకాష్ రాజ్ ఒక నటుడుగానే కాకుండా సామాజిక అంశాలపై కూడా సూటిగా స్పందిస్తుంటారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై విమర్శలు గుప్పిస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి టార్గెట్ అవుతూ ఉంటారు. తాజాగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రకటన సందర్భంగా కూడా ఆయన ఇలాగే స్పందించారు. సోమవారం నాడు 55వ కేరళ ఫిలిం అవార్డ్స్ అనౌన్స్ చేశారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన అద్భుత నటనతో మరోసారి బెస్ట్ యాక్టర్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఆయన నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం బ్రహ్మయుగంలో పోషించిన కోడుమోన్ పొట్టి క్యారెక్టర్ కి ఈ పురస్కారం లభించింది. మంజుమల్ బాయ్స్ బెస్ట్ మూవీగా ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటన అనంతరం జ్యూరీ చైర్మన్ గా వ్యవహరించిన ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రకాష్ రాజ్ తన స్టేట్మెంట్ లో జాతీయ అవార్డు వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి ఇలా వ్యక్తం చేశారు. మమ్ముట్టి లాంటి మహానటుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు రాకపోవడం విచారకరం. ఆయన లాంటి నటుడి ప్రతిభను గుర్తించకపోవడం జాతీయ అవార్డుల విలువను తగ్గిస్తుంది అన్నారు. అంతేకాకుండా జాతీయ అవార్డుల ఎంపికలో రాజీ విధానాలు వచ్చేశాయని తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ అవార్డులో సమగ్రమైన న్యాయం జరగడం లేదు. జ్యూరీ వ్యవస్థలో రాజీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేను చెప్పడానికి భయపడ్ను. లాబియింగ్ చేసిన వారికే జాతీయ అవార్డులు వస్తున్నాయి. మమ్ముట్టి లాంటి వ్యక్తులకు అలాంటి అవార్డులు అవసరం లేదు అని ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేరళ చలనచిత్ర అవార్డుల జ్యూరీ చైర్మన్ గా వ్యవహరించడం పట్ల తనకు గర్వంగా ఉందని, కానీ నిర్ణయ ప్రక్రియలో బయట వ్యక్తుల జోక్యం జరిగిందని తెలిపారు. కమిటీ సభ్యులు మొదట నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని చెప్పారు. అనుభవజ్ఞుడిగా ఉండాలని కోరడంతో నేను అంగీకరించాను. కానీ తర్వాత ఇతరుల జోక్యం జరిగింది. అవార్డుల ఎంపికలో కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ విషయం అందరికీ తెలిసిందే అని స్పష్టంగా తెలిపారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం కేరళ ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో ఆయన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది సినీ ప్రముఖులు, విమర్శకులు ఆయన మాటలకు మద్దతు పలుకుతున్నారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఓవైపు అవార్డు వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టగా, మరోవైపు నిజమైన ప్రతిభను గుర్తించాలన్న అవసరాన్ని తెలిపాయి. అవార్డులు అర్హతకు ప్రతీకలు కావాలి, ఇన్ఫ్లుయెన్స్ కు కాదు అన్న ప్రకాష్ రాజ్ మాటలు ఇప్పుడు సినీ ప్రపంచంలో కొత్త చర్చకు తెరలేపాయి. కంటిన్యూగా స్క్రీన్ మీద కనిపించి బోర్ కొట్టానేమో యంగ్ హీరో ఆవేదన. టాలీవుడ్ లో తండ్రి సాయి కుమార్ వారసత్వంతో హీరో అయిన తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు ఆది సాయి కుమార్. డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ మూవీస్ చేశాడు. 2011లో ప్రేమ కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది లవ్లీ, సుకుమారుడు, బుర్ర కథ, టాప్ గేర్, షణ్ముఖ వంటి మూవీస్ తో తన నటనలోని కొత్త కోణం చూపించారు. కొత్త డైరెక్టర్స్ తో కొత్త కాన్సెప్ట్లతో ప్రయోగాలు చేయడంలో ముందుండే ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆది హీరోగా మిస్టరీ, సస్పెన్స్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో వస్తున్న థ్రిల్లర్ మూవీ శంభాలా ఏ మిస్టిక్ వరల్డ్. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాని రాజశేఖర్, అన్నా భీమోసు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన శంభాలా ట్రైలర్ కి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ ను ప్రభాస్ విడుదల చేయడం హైప్ తీసుకొచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాను సోషల్ మీడియాలో ప్రమోట్ ఫుల్ గా చేస్తున్నారు. రానా దగ్గుపాటి కూడా ట్రైలర్ ని చూసి ఆది సాయి కుమార్ కి ఫోన్ చేసి అభినందించినట్లు సమాచారం. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, శంభాలా టీజర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తి మాకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇది సాధారణ సినిమా కాదు, ఓ మిస్టరీ థ్రిల్లర్.
ఇలాంటి సినిమాలకు ఎక్కువ ప్రచారం అవసరం. అందుకే మేము ట్రైలర్ను నెలన్నర ముందే విడుదల చేశాం. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ట్రైలర్ విడుదల చేయడం మాకు మంచి బూస్ట్ ఇచ్చింది. చిన్న సినిమాలను సపోర్ట్ చేసే దగ్గుబాటి రానా గారికి థ్యాంక్స్. డిసెంబర్ 25న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ కంటెంట్ ఈజ్ కింగ్. మా సినిమా ఆ కంటెంట్ కి నిలువెత్తు నిదర్శనం అవుతుంది అని చెప్పారు. అయితే సంభాలతో ఆది సాయి కుమార్ కంబ్యాక్ అనడంపై ఆయన స్పందిస్తూ, నెక్స్ట్ నువ్వే మూవీ వరకు నా సినిమాలు బాగానే ఆడాయి, కానీ వరుస రిలీజ్ల వల్ల ప్రేక్షకులకి బోర్ కొట్టి నన్ను పట్టించుకోవడం మానేశారు. ఈసారి మాత్రం కథే మాట్లాడుతుంది అని ఆది నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఆది సరసన అర్చన అయ్యర్, స్వాసిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే ఈ మూవీలో వీరి క్యారెక్టర్స్ కథకు కీలకం అని దర్శకుడు యుగంధర్ ముని తెలిపారు. సంభాల అనే పేరు వినగానే కొందరికి ఆధ్యాత్మికమైన వాతావరణం గుర్తుకు వస్తుంది, కానీ ఈ చిత్రం సస్పెన్స్ తో కూడిన ఆధునిక మిస్టరీ థ్రిల్లర్. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కాన్సెప్ట్ అన్ని కొత్తగా ఉంటాయి అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే విజువల్స్ తో పాటు సస్పెన్స్ ను చివరి వరకు కొనసాగించే కథ నేపథ్యం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంభాల ట్రైలర్ లో కనిపించిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎఫెక్ట్స్ సినిమాపై పాజిటివ్ టాక్ క్రియేట్ చేశాయి. రాజా సాబ్ వెనక్కి వైరల్ కాదు, టైంకే అంటున్నాం మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్, కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ రాజా సాబ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ వచ్చే సంక్రాంతికి జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచాయి. ఫస్ట్ టైం ఒక హారర్ మూవీలో అందులో డబుల్ రోల్ చేస్తున్నారు ప్రభాస్. దాంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ఒక వార్త ప్రభాస్ ఫ్యాన్స్ ని కలవరపెట్టింది. ఈ సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ ప్రచారానికి చెక్ పెట్టారు మూవీ టీం. అనుకున్న ప్రకారమే జనవరి 9న రాజా సాబ్ సినిమా ఘనంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 9న అన్ని భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఐమాక్స్ వెర్షన్ సహా అన్ని లార్జర్ ఫార్మాట్స్ లో రాజా సాబ్ విడుదల కానుంది. డిసెంబర్ లో యుఎస్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నారు. ఇలా అన్ని హంగులతో సంక్రాంతి భరిలోకి దిగుతోంది రాజా సాబ్. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఇంట్లో నాతో ఫైట్ చేసేవాడు ఇప్పుడు యాక్షన్ హీరో అయ్యాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమైన చిత్రం ఫీనిక్స్. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించారు. ఏకే బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజలక్ష్మి, అన్ల్ అరసు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భాన మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన గోపిచంద్ గారికి థ్యాంక్ యూ. ఆయన చెప్పిన మాటలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. నేను జవాన్ సినిమా చేస్తున్నప్పుడు అనల్ అరసు మాస్టర్ గారిని కలిశాను. అప్పుడు ఈ కథ చెప్పారు. మా అబ్బాయి ఇందులో నటించా అని అన్నారు. మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పాను. ఆ తర్వాత నాకు ఏమీ తెలియదు. వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు, సినిమా చేశారు. నేను సినిమా చూశాను, నాకు చాలా నచ్చింది. ఇది మా అబ్బాయికి చాలా మంచి ఆరంభం. ఒక తండ్రిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. తనకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమా చేయాలని ఉండేది. తనకి యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో నాతోనే ఫైట్ చేసేవాడు. నన్ను కూడా యాక్షన్ సినిమాలు చేయమని చెప్తుండేవాడు. తనకి మాస్ యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. యాక్షన్ మూవీస్ చేయడం వాడి కళ. ఒకరోజు తను యాక్టర్ కావాలి అని చెప్పాడు. అలా చెప్పిన ఏడాదిలోనే సినిమా చేశాడు. అదంతా డైరెక్టర్ అనల్ అరసు మాస్టర్, నిర్మాత రాజలక్ష్మి మేడం గారి వల్ల సాధ్యపడింది. ఈ సినిమాకి తెలుగులో డైలాగ్స్ రాసిన భాష్యశ్రీ గారికి థ్యాంక్ యూ.
నేను ప్రస్తుతం పూరి గారి సినిమా చేస్తున్నాను. ఈ సినిమా పూర్తయ్యేలోగా తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడతాను, కవితలు కూడా రాస్తాను. అప్పటి వరకు కొంచెం నా తెలుగులో అడ్జస్ట్ అవ్వండి. వరలక్ష్మి గారు నేను చాలా మంచి ఫ్రెండ్స్. తనకి చాలా హై ఎనర్జీ ఉంటుంది. సినిమాకి సినిమా ఏ భాషలో ఉన్నా అందులో ఎమోషన్ కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరూ సినిమాని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అందుకే మనం అన్ని భాషల సినిమాలు చూస్తాం. ఫినిక్స్ విషయంలో కూడా అది జరుగుతుంది. ఇందులో యాక్షన్, ఎమోషన్ అన్నీ చాలా అద్భుతంగా కుదిరాయి. తప్పకుండా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. నవంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. అందరం థియేటర్స్లో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు సేతుపతి. హీరో సూర్య సేతుపతి మాట్లాడుతూ, ఫినిక్స్ సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి థ్యాంక్స్, వరలక్ష్మి మేడం గారికి, గోపీచంద్ సార్కి, అలానే మా డాడీకి థ్యాంక్ యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది అని తన ప్రసంగాన్ని ముగించారు. డైరెక్టర్ అనిల్ అరుసు మాట్లాడుతూ, ఫినిక్స్ ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయి చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా అంత పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. విజయ్ సేతుపతి గారికి థ్యాంక్ యూ. తమిళ్లో సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ అద్భుతంగా చేశారు. నిర్మాత చాలా సపోర్ట్ ఇచ్చారు. సూర్యకి చాలా టాలెంట్ ఉంది. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన గోపీచంద్ గారికి థ్యాంక్ యూ. నవంబర్ 7న రిలీజ్ అవుతుంది. మీ అందరికీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను అంటూ తెలుగు ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కోరారు. సంక్రాంతికి వస్తున్నాంలో పోలీస్, NC24లో సైంటిస్ట్, అక్కినేని ఫ్యామిలీలో థర్డ్ జనరేషన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు నాగ చైతన్య. ఎప్పటికప్పుడు కొత్త కథలతో వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న చైతు ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. మజిలీ, లవ్ స్టోరీ, కస్టడీ, తండేలు వంటి హిట్ సినిమాల తర్వాత థ్రిల్లర్ జోనర్ వైపు అడుగులు వేశారు. కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ కి ప్రస్తుతం NC24 అనే టైటిల్ నిర్ణయించారు. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అందాల సుందరి మీనాక్షి చౌదరి నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ నిర్మిస్తుండగా సుకుమార్ సమర్పిస్తున్నారు. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. తాజాగా విడుదలైన మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. పోస్టర్ లో మీనాక్షి దక్ష అనే పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో కనిపిస్తోంది. ఒక చీకటి గుహలో ఏదో రహస్యాన్ని సర్చ్ చేస్తున్నట్లు చూపించిన ఈ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఆమె ముఖంలోని సీరియస్ ఎక్స్ప్రెషన్స్, గుహలోని మిస్టరీ లైటింగ్ ఇవన్నీ కలిపి చిత్రానికి ఒక మిస్టీరియస్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో చేసిన మీనాక్షి ఈసారి డిఫరెంట్ క్యారెక్టర్ ని ఎంచుకున్నట్లుగా అర్థమవుతోంది. సినిమా టెక్నికల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని సమాచారం. కాంతార, సప్త సాగరాలు దాటి వంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన అజనీష్ బి. లోక్నాథ్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. థ్రిల్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీ యాక్షన్, మిస్టరీ, ఎమోషన్ మేళవించిన థ్రిల్లర్ గా రూపొందుతుందని డైరెక్టర్ కార్తిక్ దండు చెబుతున్నారు. మొదటి షెడ్యూల్ ఇప్పటికే హైదరాబాద్ లో పూర్తయిందని, రెండో షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవుతుందని సమాచారం. సుకుమార్ సమర్పణలో రావడం, BVSN ప్రసాద్ ప్రొడక్షన్ లో రూపొందడం, నాగ చైతన్య, మీనాక్షి చౌదరి కొత్త కాంబినేషన్ కావడంతో NC24 పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ లుక్ తోనే దక్ష పాత్రలో మీనాక్షి కొత్త కోణం చూపించిందని సినీ వర్గాల్లో టాక్. ఈ జంట స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తారు, వెయిట్ అండ్ సీ. నవంబర్ నెలలో రిలీజ్ కి సిద్ధమవుతున్న చిత్రాలు ఇవే. సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా స్పెషల్ సందర్భం ఉంది అంటే ఖచ్చితంగా ఆయా హీరోలు, దర్శకులకు సంబంధించిన చిత్రాలు రిలీజ్ అవుతూ అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నవంబర్ నెలలో ఏకంగా 3 చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇప్పటి వరకు అధికారికంగా 3 చిత్రాలు ప్రకటించగా ఏ చిత్రం ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే విషయం ఒకసారి చూద్దాం. కమల్ హాసన్ విక్రమ్ మూవీ 2022లో విడుదల అయిన బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విక్రమ్ రీ ఎంట్రీలో కమల్ హాసన్ కెరీర్ కు గట్టి కంబ్యాక్ ఇచ్చిన చిత్రం అని చెప్పవచ్చు.
ఫుల్ రన్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా 430 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఒక తమిళంలోనే 182 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఆ సమయంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. నవంబర్ 7వ తేదీన కమల్ హాసన్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. హైదరాబాద్లోని సంధ్య 35mm, విమల్ 70mm థియేటర్లతో పాటు విజయవాడలో అలంకార్, వైజాగ్లో సంగం థియేటర్లో స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నారు. నాగార్జున శివ మూవీ, నాగార్జున రామ్ గోపాల్ వర్మ కలిసి తెరకెక్కించిన పాత బ్రేకింగ్ మూవీ శివ. ఇద్దరి కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచిన చిత్రం ఇది. అలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు 4K క్వాలిటీలో హై అండ్ టెక్నాలజీని వాడి కొత్త హంగులు దిద్ది డాల్బీ అటామ్స్ సౌండ్తో రిలీజ్ చేయనున్నారు. దీనికోసం ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి రామ్ గోపాల్ వర్మ, నాగార్జున ఇద్దరు హాజరు కానున్నారు. అలాగే బిగ్ బాస్ షోలో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. అమల కూడా ఇక్కడ కనిపించబోతున్నట్లు సమాచారం. 1990లో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు నవంబర్ 14వ తేదీన రిలీజ్ కాబోతుంది. కార్తీ ఆవారా మూవీ. ప్రముఖ కాలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా వచ్చిన చిత్రం ఆవారా. ఎస్ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ 2010లో వచ్చి మ్యూజికల్ హిట్గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటు పాటలతో యువతను విపరీతంగా కట్టిపడేసింది. ఈ సాంగ్స్ ఇప్పటికీ కూడా అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవంబర్ 22వ తేదీన 4K వర్షన్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఇప్పటి జనరేషన్ యువతకు ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. తిరిగి మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాను. టిల్ దెన్ బై బై. దిస్ ఇస్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్. Bioscope.